వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం కుడకుడ గ్రామంలో చేతబడి క్షుద్ర శక్తుల పేరుతో ఒక కుటుంబాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుడకుడ గ్రామానికి చెందిన లింగంపల్లి మమత కుటుంబంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి పరిచయం పెంచుకున్నాడు. చెట్టు మూలికల అమ్మకం వృత్తిగా చేసుకుంటున్న చిరంజీవి బాధితుల ఇంట్లో అనారోగ్య సమస్యలు మరణాలు జరుగుతున్నాయని గమనించి వారి ఇంటిపై క్షుద్ర శక్తులు ఉన్నాయని చేతబడి జరిగిందని నమ్మించాడు. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ప్రత్యేక శాంతి పూజలు చేయాలని చెప్పి పూజల కోసం బంగారం అవసరమని బాధితులను నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుల వద్ద నుంచి సుమారు 54 గ్రాముల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చివ్యంల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడి పేర్ల చిరంజీవిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి అపహరించిన 54 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును సంబంధించిన వివరాలను సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ మహేష్ చివ్యంల పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. మూఢనమ్మకాల పేరుతో మోసాలకు గురికాకూడదని, అనుమానాస్పద వ్యక్తుల మాటలు నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. మమత అనే వ్యక్తి కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా పేర్ల చిరంజీవి మహబూబాబాద్ తొరుగు చెందిన వ్యక్తి మా భర్త ఆరోగ్యం బాగాలేకపోతే నేను సంప్రదిస్తే ఈ పూజలు చేస్తే నీ భర్త ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఒక 70,000 రూపాయలు ఖర్చు అయ్యింది అని చెప్పి పూజలు స్టార్ట్ చేశారు. పూజలు చేసే క్రమంలో ఇంట్లో ఆమె యొక్క నగలు ఒక 5.5 తులాల బంగారు నగల్ని ఒక చిన్న కుండీలో పెట్టి దాని యొక్క కాపర్ ఫాయిల్ తోటి సీల్ చేసి దానికి పూజ చేసి ఆ తర్వాత పూజలంతరం వాటిని 21 రోజుల వరకు దాన్ని తెరవద్దని చెప్పి దాన్ని రెగ్యులర్గా పూజ చేయాలని చెప్పి 21 రోజుల తర్వాత తెరవాలని ఆ మధ్యలో తెలిస్తే ఆ అపశకునం కలుగుతుందని చెప్పి ఆ యొక్క కుండిని మార్చి వేరే కుండి పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళు కొంతకాలం ఒక వారం వచ్చిన తర్వాత ఎందుకు డోర్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చిన్నపాటి ఇట్లాంటి నల్లని తాయెత్తులు అట్లాంటివి ఉంటాయి. బంగారం పోయిందని గ్రహించి మోసపోయినామని గ్రహించి మనకు 12 రోజులు కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎస్ఐఎన్ టీం ఎస్పీ ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అట్టి అక్యూజ్ని పేర్ల చిరంజీవిని ఈరోజు పట్టుకొని అతని దగ్గర నుంచి 5 తులాల బంగారు నగలు సీజ్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.